హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమి బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తి. ఇది వచ్చేసి బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఒక ఏజ్ ఉన్న పర్సన్ కూడా ఒక కళ ఉంటే దాన్ని ఎంత కష్టమైనా సరే నిష్టగా సాధించుకుంటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అన్నమాట ఈ సినిమా. నాకు ఒక లక్ష్యం ఉండి దానికోసం ఏదైనా ఛేదించి సాధించడం అనే సినిమాలు అంటే కొంచెం నాకు ఇష్టం, మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. సో అలాంటి కోవలకు చెందింది అనమాట ఈ సినిమా. బాగుంది. కొన్ని సీన్స్ లో ఏంటి ఆ పర్సన్ ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు అన్న కొన్ని సీన్స్ లో అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ చూస్తే మాత్రం ఓకే పర్లేదులే అనిపించింది. ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడొచ్చు అనమాట. మంచి ఒక తెలియని ఇన్స్పిరేషన్ కొంచెం కలుగుతుంది. అది కూడా పూర్తిగా గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుందని నేను చెప్పలేను, బట్ కాకపోతే కొంచెం వరకు ఓకే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ స్పాట్. ఇది వచ్చేసి బాగుంది గైస్, ఎక్సలెంట్ ఫిల్మ్. 4 స్టోరీస్ ఉంటాయి, ఫ్యామిలీ గురించి చెప్తారు. ఫస్ట్ 2 స్టోరీస్ ఫ్యామిలీతో కలిసి చూసేలాగా ఉంటాయి, అండ్ థర్డ్ స్టోరీ మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఫోర్త్ కూడా అంతే. ఎందుకంటే అక్కడ వచ్చే కొన్ని మాటలే ఉంటాయి, సీన్స్ ఏమి ఉండవు కానీ మాటలు ఉంటాయి. ఆ మాటలు మనం తీసుకోవడానికి చాలా కొంచెం కష్టంగా అనిపిస్తుంటది. సో ఒకవేళ మీరు చూస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలా కూర్చొని చూడొచ్చు, ఇండివిజువల్ గా చూడండి ఈ ఫిల్మ్. ఖచ్చితంగా ఈ ఫిల్మ్ నచ్చుతుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడు జీవితం అండ్ ద గోట్ లైఫ్. ఇది ఫ్యాబులస్ ఫిల్మ్. ఒక విధంగా చెప్పాలంటే మాస్టర్ పీస్. అంటే ఆస్కర్ కూడా వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఫిల్మ్ కి. ఎందుకంటే అంత డెడికేటెడ్ గా యాక్టింగ్ చేయడం అనేది అసలు చాలా గ్రేట్. అసలు ఈ సినిమా మాత్రం టాప్ నచ్ ఫిల్మ్ గైస్. ఈ ఫిల్మ్ చూడకపోతే లైఫ్ లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ని మీరు మిస్ అవుతారు. ఈ ఫిల్మ్ ఖచ్చితంగా మీరు తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదాన్ వచ్చేసి రియల్ స్టోరీ. బాగుంటది గైస్. 1962లో టీమ్ అంతా ఫార్మ్ చేసేసి అక్కడ మనకి ఫుట్బాల్ లో టీమ్ ని ఇండియాని గెలిపిస్తారన్నమాట. ఎందుకంటే ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది దీని గురించి. బట్ కాకపోతే మనకి తెలియని ఒక గూస్ బంప్స్ క్రియేట్ అయిపోతుంది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు. అండ్ క్లైమాక్స్ మాత్రం మస్తు అనిపించింది నాకైతే సినిమా. ఇది 3 hours ఉంది గైస్. కొంచెం కొన్ని లాగ్ సీన్స్ అనిపిస్తాయి, బట్ కాకపోతే రియల్ స్టోరీ కాబట్టి అది కొంచెం మూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఒకసారి మనం అక్కడ స్క్రీన్ పైకి వెళ్లి ఆ క్యారెక్టర్స్ కి మన ఐస్ ఒకసారి అలవాటు అయిపోయినాయి అంటే సినిమా ఎండ్ అయ్యే వరకు మనం క్లోజ్ చేయలేము అనమాట, అంత బాగా అనిపిస్తుంటాయి. సో మీరు తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూమర్. పెద్దవాళ్ళు చూడాల్సిన సినిమా కాదండి, చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా. మన హల్క్ గానీ, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్, లాస్ట్ శక్తి మ్యాన్ కూడా దింపేశారనమాట ఈ ఫిల్మ్ లో. సో ఇది కామెడీ సినిమా, చిన్నపిల్లలు కూర్చొని చూస్తే టైం పాస్ అవుతుంది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు, పెద్దవాళ్ళకి నాకు తెలుసు అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ ఫిల్మ్ పెట్టి చూపించండి, వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు ఈ ఫిల్మ్ చూసిన తర్వాత. అండ్ సో ఇది గైస్ మన రివ్యూ. అండ్ ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆడు జీవితం అండ్ ద గోట్ లైఫ్ అనమాట. ఇది అవుట్ స్టాండింగ్ ఫిలిం. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, మీకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి మైదాన్, రియల్ స్టోరీ గైస్, గూస్ బంప్స్ ఉంటది, ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ స్పాట్, ఎక్సలెంట్ ఫిలిం. 4 స్టోరీస్ కలిపి చూపించిన విధానం హైలైట్ సినిమాకి. తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.